ఫ్రెండ్స్ మన గార్డెన్లో కొత్త రకం ఫర్టిలైజర్ వేసాము. చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ వచ్చాయి. చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ప్లాంట్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. ఈ ఫర్టిలైజర్ ఒక కొత్త ఫర్టిలైజర్ అనమాట. అంటే మనం రెగ్యులర్గా వాడతాము, కానీ ఇది ఎక్కువగా మనం మొక్కలకి వేయమన్నమాట. కానీ ఈసారి వేసి చూసాను, ప్లాంట్లో వేసి చూసాను ఫర్టిలైజర్ లాగా. చాలా బాగా పనిచేసింది. కాల్షియం రిచ్ అనమాట. ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. ప్లాంట్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. టొమాటో చెట్లకి, మిరప చెట్లకి, ఈ చామంతి అయితే చాలా మంచి లీవ్స్ వచ్చాయి. అలాగే ఈ బొబ్బర్లు మంచి హార్వెస్ట్ ఇచ్చాయి. సడన్ గా బాగా పెరిగాయి అనమాట. అంతకుముందు కూడా వచ్చాయి, అంత హెల్దీగా రాలేదు. ఇది వేసిన తర్వాత నెక్స్ట్ వారం అవి వస్తాయి కదా పూలు, ఇంకా కాయలు బాగా వచ్చాయి. సీడ్స్ కూడా పెద్ద పెద్దగా వచ్చాయి. అండ్ బొబ్బర్లు బీన్స్ కూడా చాలా వచ్చాయి. ఒక్క బీన్స్లో చాలా సీడ్స్ వచ్చాయి అనమాట. హెల్దీ సీడ్స్ వచ్చాయి. చిన్న చిన్న పాట్సే మన దగ్గర ఉండేవి, మీకు తెలుసు కదా, 3-4 ఇంచెస్ పాట్సే అనమాట. దీంట్లోనే ఇంత హార్వెస్ట్ తీసుకుంటున్నాం మనము. ఇలాంటి ఫర్టిలైజర్ వేయటం వల్ల మంచి మంచి హార్వెస్ట్ వస్తుంది. అలాగే బ్లాసమ్ అండ్ రాట్ అనే టొమాటోస్లో, వంకాయల్లో, మిరపలో కాయల మీద ఇలా మచ్చ వస్తుంది. అదేంటంటే కాల్షియం తక్కువ ఉండటం వల్ల అలాగవుతుంది అనమాట. సో అవన్నీ కూడా పోతాయి. ఈ ఫర్టిలైజర్ వేసిన తర్వాత ప్లాంట్స్ మంచి గ్రోత్ వస్తుంది. కాయలు కూడా బాగా హెల్తీగా గ్రో అవుతున్నాయి అనమాట. సో జనరల్గా మనము ఎగ్ బాయిల్ చేస్తాం కదా, మొత్తం బాయిల్డ్ ఎగ్ తినేస్తారు కదా. కొంతమంది ఎగ్ యాక్ తినరనమాట. గుడ్డు సోనా ఉంటుంది కదా, తినరనమాట. అంటే మా ఇంట్లో అయితే అంటే చెట్లలో వేయలేదు ఇప్పటి వరకు. ఎగ్ బాయిల్ చేసిన తర్వాత ఈ వాటర్ కూడా మనం పడేయకూడదు. తర్వాత ఈ ఎగ్ షెల్స్ తీస్తాం కదా, ఈ గుడ్డు పొట్టు తీసేస్తాం కదా, అది కూడా ప్లాంట్స్కి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మనం ఈ గుడ్డు వాడేసిన తర్వాత ఎగ్ యాక్ సొన ఉంటుంది కదా, అది కూడా ఒక్కొక్కసారి పడేస్తుంటారు. అది కూడా మనము చెట్లలో వాడేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ వాటర్ వచ్చేసి చాలా కాల్షియం ఉంటుంది అనమాట. మంచిగా చల్లగైన తర్వాత ఈ ఎగ్ యాక్ ఇలా ఉంది చూడండి. ఈ ఎగ్ యాక్ని మంచిగా పౌడర్ చేసేసి, నేను ఆల్రెడీ కొంచెం వాటర్ ఎత్తిపెట్టాను కదా, ఆ ఎత్తిపెట్టిన వాటర్లో మిక్స్ చేసేస్తున్నాను. ఇది చాలా మంచి సోర్స్ ఆఫ్ ఫాస్ఫరస్ అనమాట. ప్లాంట్స్కి చాలా బాగా పనిచేస్తుంది. ఈ వాటర్ కూడా కాల్షియం రిచ్ వాటర్ ఉంది కదా, ప్లాంట్కి మంచి గ్రోత్ ఇస్తుంది. మంచి పూలు అండ్ స్ట్రాంగ్ కాయలు వస్తాయి అనమాట. కాడలు బాగుంటాయి స్ట్రాంగ్. ఫ్రూట్ హెల్త్ చాలా బాగుంటుంది. ఇట్లా మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. మిక్స్ చేసేసిన తర్వాత ప్లాంట్లో ఇప్పుడు వాడుకోవచ్చు. మనం ఎగ్ షెల్ కంపోస్ట్లో వాడుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఈ పాట్స్లోనే వేసుకోవచ్చు. ఎగ్ షెల్ వచ్చేసి కంపోస్ట్లో వాడితే చాలా బాగా పనిచేస్తుంది. అది ఎయిరీ కూడా అవుతుంది అనమాట. సాయిల్ ఎయిరీ అంటే కొంచెం మంచి లూజ్గా అవుతుంది సాయిల్. చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఈ ఎగ్ యాక్ కలిపిన వాటర్ ఉంది కదా, ఈ వాటర్ ఏం చేయాలంటే, మనము పాట్ ఉంటుంది కదా, పాట్లో సాయిల్ ఉంటుంది కదా, ఎక్కువగా బాల్కనీ గార్డెన్కి అయితే పాట్స్లో వేయాలి అని అనుకుంటే మాత్రం సాయిల్ని మంచిగా కన్నం తీయాలన్నమాట. తీసిన తర్వాత అప్పుడు ఈ వాటర్ కొంచెం వేసేసి మళ్ళీ మట్టి దానిపైన వేసేసేయాలి. వేయకపోతే ఏమవుతుందంటే అది అట్టలాగా పైన ఇట్లా తేలిపోతుంది. ఇది ఇమీడియట్గా కంపోస్ట్ అవ్వదన్నమాట. ఈ బ్రేక్ డౌన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఆ బ్రేక్ డౌన్ అయ్యే టైంకి మరి ఇంకా వేరే పెస్ట్స్ కానీ అవన్నీ అటాక్ అయిపోతూ ఉంటాయి. అందుకనే సాయిల్లో మొత్తం టోటల్గా తవ్వేసి అప్పుడు ఈ ఎగ్ యాక్ వాటర్ ఉంటుంది కదా, వాటర్ వేసేసి, కాల్షియం రిచ్ ఎగ్ యాక్ వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ అంతా దాంట్లో వేసేసి మళ్ళీ సాయిల్ని మంచిగా టోటల్గా కప్పేసేయాలి. కప్పేసేసి మనం మామూలుగా రెగ్యులర్గా వాటరింగ్ ఏం చేస్తుంటామో అవన్నీ చేసుకోవచ్చు. ఈ ఫర్టిలైజర్ మాత్రం చాలా బాగా పనిచేసింది. ఇంట్లో మాత్రం చాలా మినరల్స్ ఉంటాయి. రూట్ డెవలప్మెంట్కి చాలా బాగా పనిచేస్తుంది. ఫ్లవర్ ప్రొడక్షన్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ ఫర్టిలైజర్ వేసిన తర్వాత సడన్ గా బూస్ట్ వచ్చేసింది. చాలా బాగా ఫాస్ట్ గా గ్రో అయిపోయింది. మంచి ఫ్లవర్స్ వచ్చేసాయి. అలాగే ప్లాంట్ గ్రోత్ కూడా ఇన్స్టెంట్గా ఫాస్ట్గా డెవలప్ అయిపోయింది అనమాట. మంచి నైట్రోజన్ ఇంకా కాల్షియం రిచ్ వాటర్ ఉంది కదా, అందుకనే దానికి మంచి బూస్ట్ వచ్చేసింది అనమాట. అలాగే చెప్పుకున్నట్టుగా దీన్ని బ్లాసమ్ అండ్ రాట్ లాంటి డిజీజెస్ ఏమైనా ఉంటే కూడా పోతాయి అనమాట.
అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే ఇది ఎక్స్పోజ్ చేయకూడదు, ఈ ఎగ్ యాక్ ని ఎక్స్పోజ్ చేయకూడదు అనమాట. ఎక్స్పోజ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. అలాగే ఎక్కువగా వాటర్ వేయకూడదు అనమాట. ఒకసారి డ్రై చేసేస్తూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో, ఎందుకంటే ఎగ్ యాక్ చాలా స్మెల్ వస్తుంది అనమాట. అలాగే ఎక్కువగా ఉంటే ఫంగస్ కూడా ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు చలికాలం కాబట్టి మనము జనరల్గా బాల్కనీ గార్డెన్లో అయితే ఒక రోజు తప్పి ఒక రోజు వాటర్ వేయటమే మంచిది. ఒక రోజు తప్పి రోజు వేస్తే ఏమవుతుందంటే మంచిగా అబ్జార్బ్ చేసుకుంటాయి మినరల్స్ అన్నమాట. ఇవి మిరప మొక్కలకి, టొమాటో మొక్కలకి, వంకాయ మొక్కలకి, అలాగే ఏదైతే కాల్షియం డెఫిషియన్సీ ప్లాంట్స్ ఉన్నాయో అన్నిటికి కూడా వేయొచ్చు. ఇన్ని ప్లాంట్స్కి నార్మల్గా ఎలాగ మనం వాడుకుంటామో ఫర్టిలైజర్, లిక్విడ్ ఫర్టిలైజర్, అలాగే ఈ వాటర్ని వాడేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫర్టిలైజర్ వేసిన తర్వాత డెవలప్మెంట్ ఇంత బాగా జరిగిందనమాట. హోప్ఫుల్లీ ఇంకా మంచి హెల్దీ గ్రోత్ కూడా, హెల్దీ ఫ్రూట్స్ కూడా వచ్చి మంచి హార్వెస్ట్ కూడా వస్తుందని అనుకుంటున్నాను. ఇలాంటి చిన్న చిన్న అన్నీ మనము ఇంట్లో వాడుకున్న తిండి పదార్థాలు ఎక్కువగా నష్టపోనివి ఏమైనా ఉంటే మాత్రం ప్లాంట్స్కి ఇలా వేసుకోవచ్చు. సో ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు.